అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కూడా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కువగా కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న సందర్భాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. 2019 ఎన్నికలు ఇక్కడ ప్రతిష్టాత్మకంగా కూడా జరిగినాయి అని చెప్పాలి. మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారు అప్పట్లో టీడీపీలో ఉండటం జరిగింది. ఉషా శ్రీచరణ్ ఆమె మనకి వైసీపీలో ఉండటం జరిగింది. సో 2019లో ప్రతిష్టాత్మకంగా కూడా టగ్ ఆఫ్ వార్గా కూడా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఉషా శ్రీచరణ్ ఆమె అక్కడ ఎన్నికల్లో గెలవటం జరిగింది. తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టడం జరిగింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా 2024లో కూడా ఉమామహేశ్వర నాయుడుకు 2024లో తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనూహ్యంగా వైసీపీ పార్టీలోకి చేరటం జరిగింది. వైసీపీ పార్టీలో ఆ ఉషా శ్రీచరణ్ కూడా టికెట్ కేటాయించకుండా అక్కడ వైసీపీలో కూడా తలారి రంగయ్యకు 2024లో టికెట్ కేటాయించడం జరిగింది. ఈయన మీద కూడా మనకు అలిమినేని సురేంద్రబాబు గారు కూడా ఆయన మీద పోటీ చేయడం జరిగింది. 2024లో సురేంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. సో తలారి రంగయ్య కూడా గ్రూప్ 1 ఆఫీసర్ కాబట్టి ఆయన అంతకుముందు 2019 ఎన్నికల్లో కూడా అనంతపురం నియోజకవర్గంలో కూడా ఎంపీగా కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆయనకున్నటువంటి రాజకీయ పలుకుబడిని దృష్టిలో ఉంచుకొని కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 2024లో కూడా ఎమ్మెల్యేగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీటు కేటాయించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 2024లో కూడా నియోజకవర్గాలు మార్చడం కూడా కొంత వైసీపీకి కలిసిరాని అంశంగా కూడా మనం అందరం చెప్పుకుంటాం. ఆ ఎన్నికల్లో కూడా తలారి రంగయ్య గారు ఓటమి చవిచూడటం జరిగింది. సో తలారి రంగయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ క్యాడరు ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి నాయకులు అయితే కొంత ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తలారి రంగయ్య కొంత నియోజకవర్గానికి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్కు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉమామహేశ్వర నాయుడు స్ట్రాంగ్ కమ్మ లీడర్గా ఉన్నటువంటి ఉమామహేశ్వర నాయుడు కూడా సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నారు. ఉమామహేశ్వర నాయుడు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏ సమస్య వచ్చినా కూడా కొంత ఆయన సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఉమామహేశ్వర నాయుడిని కనుక అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కనుక ఆ పదవి కనుక ఆయనకు కనుక కేటాయించినట్లయితే రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గంలో కూడా మళ్ళీ 2019లో ఏ విధంగా అయితే వైసీపీ జెండా రెపరెపలాడిందో రాబోయే ఎన్నికల్లో మనకి 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా స్ట్రాంగ్ కమ్మ లీడర్ కనుక మనం ఇప్పటి నుంచే కనుక అక్కడ ఉంచినట్లయితే అక్కడ మళ్ళీ వైసీపీ పుంతలు దొక్కుతుందని కూడా కొంతమంది ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గ సమన్వయకర్తలను జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆడ ఉమామహేశ్వర నాయుడు గారికి కూడా అక్కడ ఆ సీటు కేటాయించాలని కూడా కొంతమంది స్ట్రాంగ్గా కోరుతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి మరి.